ఇప్పుడు నువ్వు నేరస్తుడివి కాదు, నిరపరాధివని నిర్ధారించి చెప్పినందుకు ఆనందపడాలా, లేదా ఇంట్లో వాళ్ళలా మాట్లాడినందుకు బాధపడాలా? నిషిక వాళ్ళిలా మాట్లాడడం మొదటిసారి కాదు కాబట్టి మనం బాధపడటంలో కూడా అర్థం లేదు. అసలే రేపు నా బుడ్డి మరదలి పెళ్లి చూపులు. డల్గా ఉంటే ఏం బాగుంటుంది చెప్పు? అసలు ఇంట్లో ఉంటేనే కదా డల్ గా ఉండాలో లేదా డాన్స్ వేస్తూ ఉండాలో డిసైడ్ అయ్యేది. నువ్వు డాన్స్ వేస్తూ ఉండు, నాకు నేత్రానందమైన ఉంటుంది. నేను ఇక్కడ ఎంత సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు జోకులు వేస్తున్నావా? నొప్పిగా ఉంది దాత్రి, వదులు ప్లీజ్ ప్లీజ్. లేకపోతే ఏంటి, నువ్వు లేకుండా సిరి పెళ్లి చూపులు ఎలా జరుగుతాయి? నేను చూసి నా కో బ్రదర్ని ఓకే చేయకుంటే విషయం ముందుకెలా వెళ్తుంది? వదిన వద్దంటేనే నిషిక ఆగదు. అలాంటిది ఇప్పుడు వదినే వెళ్ళమని చెప్తారు, ఇంకా నిషి ఆగుతుందా? అస్సలు ఆగదు. 12 అవగానే వచ్చి రోజు మారింది, మీ టైం అయిపోయింది, వెళ్ళిపోండి అని చెప్పినా ఆశ్చర్యపడాల్సిన పనే లేదు. నువ్విలా లేనిపోని భయాలు పెట్టకు ప్లీజ్. ప్లీజ్ ఇప్పటికైనా నిజం చెప్పు, నిజంగా నిషి నీ చెల్లెలేనా? ఎక్కడి నుంచో తెచ్చి పెంచుకుంటున్నారు కదా? సారీ సారీ సారీ. పిన్నికి పెరాలసిస్ లేదని తెలుసు, దాన్ని బయట పెడితే సరిపోతుంది కదా? బయట పెట్టడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఏది వర్కౌట్ అవ్వట్లేదు కదా కేదార్. మనకి టైం లేదు, నిజం చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మరు. రేపు పొద్దున్న వరకు మనకు టైం ఉంది. పిన్ని నాటకం బయట పెట్టాలంటే మనకొక 10 నిమిషాలు చాలు. అప్పటిదాకా నువ్వు ఇలా డల్గా కాకుండా మా జగదాత్రిలా ఉండు. ఏమో కేదార్, అత్తయ్యగారి విషయంలో ఎందుకో కాస్త టెన్షన్ గా ఉంది. మన దగ్గర ప్లాన్ లేదు, ఏం చేయాలో కూడా తెలీదు. ఈసారి కానీ మనం గడప దాటితే మనం మళ్ళీ అంత సులువుగా ఇంట్లోకి రాలేము. నాకు భయంగానే ఉంది దాత్రి, కానీ భయపడితే సమస్యకి పరిష్కారం దొరుకుతుందా చెప్పు? మనకి టైం ఉంది, ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. ఈలోపు సిరి పెళ్లి చూపులకి ఏర్పాట్లు చేద్దాం.